అన్న చెప్పండి అన్న, కవిత గారు అసెంబ్లీలో ఎమోషనల్ అయ్యారు అండ్ ఇదంతా ఒక సింపతి ప్లే చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు. ఇది ఓవరాల్గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎడవకూడదన్న, ఆడపిల్ల ముఖ్యంగా ఇష్టారం అంటారు. అట్లాగే కవిత గారు కూడా చాలా చేశారు అన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి కానీ చాలా చేశారు. ఆ పార్టీ పేరు మార్చడమే ఆమెకి నచ్చలేదని కూడా చెప్పడం అనేది నిజం అన్న. బీఆర్ఎస్ అని పెట్టిన కాడి నుంచి కూడా ఆ పార్టీకి దెబ్బలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఇది కేసీఆర్ గారి విషయం కావచ్చు, కేటీఆర్ గారి విషయం కావచ్చు, అలాగే కవిత గారి విషయం కూడా ఢిల్లీలో ఎక్కువ దాకా వెళ్ళింది అనవసరంగా. ఏంటంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, మన తెలంగాణలో మనం బతుకుతాం, మన ఆదాయం మనకుంది, పక్కాల సంగతి మనకెందుకు, పక్క దేశం సంగతి మనకెందుకు, మన దేశం సంగతి మనకెందుకు, మనది మనకు ఉంది, మంచిగా మంచిగా ఉందాం, మన జోలికి ఎవరు రారు కదా అనే ఫీలింగ్తో ఆమె చెప్పింది. ఆ మాటలని కరెక్టే, కానీ ఆమె బాధ కూడా గుర్తించాలి కేసీఆర్ గారు కొద్దిగా ఆలోచించాలి. ముఖ్యంగా హరీష్ రావు గారి విషయం కానీ, కవిత గారి విషయం కానీ, కేటీఆర్ గారి విషయం కానీ ఆయన స్పందించాలి. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఇలా ముఖ్యంగా వీళ్ళందరూ కలిసి ఉంటేనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఓకేనా, అసెంబ్లీకి మీరు రావాలి. వీటి గురించి అన్నిటి గురించి మీరు చర్చించి బయట మాట్లాడుతూ ఉంటేనే బయట వాళ్ళు ఏడవకుండా ఉంటారు, ఎదుటాళ్ళు పొడవకుండా ఉంటారు, ఒక వ్యతిరేకత అనేది రాకుండా ఉండిద్ది. కాబట్టి కేసీఆర్ గారు కంపల్సరిగా మీడియా ముందు మాట్లాడాలి, సొసైటీలో తిరుగుతూ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ జాగృతి పార్టీ నిజంగా బలోపేతం చేసే ఛాన్స్ ఉందంటారా? అంత లేదన్న, జాగృతి పరంగా ఆమె చాలా చేసింది. జాగృతి వల్ల చాలా మంది ఉపయోగం పొందారు. చిన్నపిల్లల దగ్గర నుంచి, గురుకుల పాఠశాలల దగ్గర నుంచి చాలా మంది ఉపయోగం పొందారు. కానీ అంత పేరు ఒకేసారి రావాలంటే రాజకీయ పరంగా ఎదుర్కోలేదన్న. ఓకేనా, నిలబడలేదు. ఓకేనా, మన చాలా మందిని చూసాం, పెద్ద పెద్ద వాళ్ళనే చూసాం. అట్లాంటి రాజకీయ చరిత్రలో ఏంటంటే కుల రాజకీయ చరిత్ర లేకుండా ప్రశాంతంగా ఉందంటే తెలంగాణ రాజకీయం. ఓకేనా, ఒకప్పుడు రెడ్లంటే తట్టుకునే విధానం ఉండేది కాదు, దళారులను తొక్కిటు ఎన్నో. ఒక రెడ్డి ఒక రవాణంగా ఉండేది ఒకప్పుడు తెలంగాణలో, అనేది కంట్రోల్లో ఉంది. కుల రాజకీయం అనేది ఏపీలో ఉన్నంతగా ఇక్కడ కనబడటం లేదు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉంది, కలయిక వాతావరణం ఉంది. కాబట్టి సొసైటీలో ఏంటంటే మిగతా అగ్ర కులాలు పెరిగిపోతున్నాయి. ఓకేనా, వాటి గురించి కానీ ఏదైనా ఒక పోరాటం అనేది చేస్తే బాగానే ఉంటుంది. కానీ వాయిస్ ఏంటంటే పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతాం కూడా అంటాం. కేటీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం తప్పు. ఆమె పార్టీ పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నిలదీయమని, రేవంత్ రెడ్డి గారిని నిలదీయమని, పథకాలు ఏమైనాయి, గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని నడుస్తుంది కాబట్టి 10 సంవత్సరాలు సకాలంగా పరిపాలించారు. జనానికి నచ్చలేదు, కేసీఆర్ గారు కాముగా పక్కన ఉన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు కుటుంబం నుంచి బయటకు వచ్చి వాళ్ళని బాధ పెడతావు, నువ్వు బాధపడతావు. చాలా సొసైటీలో నిన్ను అభిమానించేవాళ్ళు కానీ, కేసీఆర్ని అభిమానించేవాళ్ళు కానీ బాధపడుతున్నావు.